అందరికీ నమస్కారం. నా పేరు వడ్డే శ్రీనివాస్. పోల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు సాధన సమితి అధ్యక్షుడిని. వెలిగొండ ప్రాజెక్టు ప్రాంత ప్రజలారా, ఎలక్షన్‌లొస్తున్నాయి. మనోళ్ళు మాటలు చెప్తారు, మాయలు చేస్తారు. అన్నీ నమ్మొద్దు. మనకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. వెలిగొండ ప్రాజెక్టు ప్రాంత ప్రజలారా, భావోద్వేగాల్లో కొట్టుకుపోవద్దు. పునాది లోతుల్లోంచి ఆలోచించండి. వాస్తవాలను గమనించండి. వాస్తవాలను చూడండి. ఈరోజు వాస్తవాలు మాట్లాడుకున్నట్లయితే, కృష్ణా నది నీళ్లు 512 టీఎంసీలు ఏపీ వాటా. అది కాక పోలవరం ప్రాజెక్టు నుంచి పూర్తయితే 80 టీఎంసీలు మళ్ళీ కృష్ణానదికి వచ్చే అవకాశం వస్తుంది. సో టోటల్ 590 టీఎంసీలు, సుమారుగా 500 టీఎంసీలు ఏపీలో కృష్ణానది నీళ్లుని, నికర జలాలు, వరద నీళ్ళు కాదు, మిగులు జలాలు కాదు, ఆ నికర జలాలని సుమారుగా 590 టీఎంసీలు మనం ఇష్టం వచ్చినట్లు మన రాష్ట్రంలో వాడుకోవచ్చు. ట్రిబ్యునల్ ఏం చెప్తుందంటే, రాష్ట్రానికి సంబంధించిన వాటా గురించి మాత్రమే చెప్తుంది. రాష్ట్రం లోపల మన ఇష్టానికి మనము ఉపయోగించుకోవచ్చు ఆ నీళ్ళు. సో 590 టీఎంసీలలో మనకు త్రాగునీరుకు వెలిగొండ ప్రాజెక్టుకు నికర జలాలు కేటాయించాలి. మన వాటా ఎంత? కృష్ణా జలాలలో నికర జలాలు, మిగులు జలాలు కాదు. మిగులు జలాలంటే వరద వచ్చినప్పుడు మాత్రమే వచ్చే నీళ్ళు. కానీ వెలిగొండ ప్రాజెక్టుకు నికర జలాలు అనేది కేటాయించలేదు. 590 టీఎంసీలు, మనకు 1 టీఎంసీ కూడా కేటాయించలేదు. అవసరాలకు అనుగుణంగా నీళ్ళ పంపిణీ జరగాలి. కానీ కృష్ణా నీళ్ళలో 590 టీఎంసీలలో వెలిగొండకు మన వాటా ఎంత? వాటినే నికర జలాలు అని చెప్పి మనం మాట్లాడడం జరుగుతుంది. వాటినే నికర జలాలు అంటారు. వరద వచ్చినప్పుడు వచ్చిన నీళ్ళని మాత్రమే మిగులు జలాలు అంటారు. ఇప్పుడు ఏమంటున్నారంటే, మీరు ఇప్పుడు వరద వచ్చినప్పుడు మీరు నీళ్ళు తీసుకోండి, కృష్ణానది నీళ్ళు మొత్తం మేము వాడుకుంటాం అన్నట్టు చెప్తున్నారు. సో ఇది చాలా అన్యాయం. మనకి నీళ్ళు కేటాయించాలి, త్రాగునీరు కేటాయించాలి. పశ్చిమ ప్రకాశం ప్రజలారా, మన తలరాతలను మార్చుకునే అవకాశం మరొకసారి వచ్చింది. ఒక్కసారి ఆలోచించండి. మన నాయకులు కృష్ణా నీళ్ళు మన వాటా ఎంతని ఏ రోజన్నా మాట్లాడినరా? చర్చ పెట్టారా? కనీసం దాని గురించి ఆలోచించారా? పశ్చిమ ప్రకాశం ప్రజలకి త్రాగునీరు విషయంలో తీరని ద్రోహం చేసినారు అనుకుంటే బాధేస్తుంది. సూటిగా ఒకటే అడుగుతున్నాను, అసెంబ్లీలో, పార్లమెంట్లో నీళ్ల కోసం, మన నికర జలాల కోసం గర్జించే నాయకులు కావాలా, లేక మన ప్రాంతాన్ని మరొకసారి తాకట్టు పెట్టే నాయకులు కావాలా? ప్రజలారా ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మనం అడగకపోతే మరలా ఇంకొక 5 సంవత్సరాల వరకు మనకు అవకాశం రాదు. నికర జలాలు, త్రాగునీరు, కృష్ణా జలాలలో నికర జలాలు మన వాటా అడగడం మన హక్కు. కృష్ణా నీళ్ళలో మన వాటా ఎంత? మన నికర జలాలు మన వెలిగొండ ప్రాజెక్టు కేటాయించాలి. ఎవరి దయా దాక్షిణాలు అవసరం లేదు. త్రాగునీరు మన హక్కు, మన వాటా మనం అడుగుదాం. ప్రజలారా, మీ అందరి సపోర్ట్తో 8 నియోజకవర్గాలలో ప్రజలను చైతన్యం చేయడం, విద్యావేత్తలు, మేధావులు, ప్రజలు, రైతులు అందరితో కలిసి చైతన్యం చేయడం మా వంతుగా మేము చేయడం అయిపోయింది. ఇప్పుడు మీ వంతు వచ్చింది. రేపు ఎలక్షన్లో మీరు ఓటు వేశాక గర్వించేలా ఉండాలా. మీ ఓటు వృధా కాకూడదు. మేము చేసిన శ్రమ, ఈ 2015 నుంచి మేము చేసిన శ్రమ, త్యాగం, సమయం వృధా కాకూడదు. వెలిగొండ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తికి మనం చేయని కృషి లేదు, చేయని ప్రయత్నం లేదు. చివరికి వారణాసి వెళ్ళి 20 రోజులు అక్కడ ఉండి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడి మోడీ గారి పైన కూడా పోటీ చేసి యావత్ ప్రపంచానికి మన త్రాగునీరు ఆవశ్యకతను తెలియజేయడం జరిగింది. ఆ కృషిని కూడా వృధా చేయకూడదు అని మిమ్మల్ని మరొకసారి కోరుకుంటున్నాను. దయచేసి వెలిగొండ ప్రాజెక్టు ప్రాంత ప్రజలారా, భాగవద్వేగాల్లో కొట్టుకుపోవద్దు. పునాది లోతుల్లో నుంచి ఆలోచించండి. వాస్తవాలను చూడండి, వాస్తవాలని ఆలోచించండి. రేపు 24లో మనం ఇచ్చే ఫలితాలు దిమ్మ తిరిగేలా ఉండాలా. మన త్రాగునీరును సాధించుకునే దిశగా మనం ఆలోచించి ఓటు వేయాలి. ఎవరైతే నికర జలాల గురించి స్పష్టమైన హామీ ఇస్తారో వారికే మన మద్దతు ఇద్దాం, వారిని గెలిపిద్దాం. వారిని గెలిపించుకునే బాధ్యత కూడా మనది. అది ఏ పార్టీ వాళ్ళైనా సరే. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మరలా కలుద్దాం.